గాంధీ భవన్లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. భారీ కేక్ కట్ చేసి రాహుల్ కి విషెస్ తెలిపారు కాంగ్రెస్ నేతలు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన రాహుల్ భారీ కటౌట్ పై క్రేన్ పై నుంచి పూల వర్షం కురిపించారు. రాహుల్ భారీ కటౌట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇండియా కూటమి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు ఎంపీ మల్లు రవి. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు కావడంతోనే కాంగ్రెస్ పార్టీ 8 సీట్లకు పరిమితమైందన్నారు. బీఆర్ఎస్ చచ్చిపోతూ బీజేపీని బతికించిందన్నారు. గాంధీ భవన్లో జరిగిన రాహుల్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఎంపీ అనిల్ యాదవ్తో కలిసి మల్లు రవి పాల్గొన్నారు. రాహుల్ గాంధీ పోరాటంతోనే కాంగ్రెస్ కు భారీ సీట్లు పెరిగాయన్నారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ అధికారులతో రివ్యూ చేస్తూ ఈ 6 గ్యారంటీల్ని అమలు చేయడానికి కావలసిన కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఆగస్టు 15 కంటే ముందు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చాడో ఆ రకంగా రైతులకి 2 లక్షల రూపాయల అప్పు మాఫీ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఏ నిమిషంలోనైనా కూలిపోయే అవకాశం ఉంది, మళ్ళీ ఇండియా ప్రభుత్వమే ఏర్పడటానికి పరిస్థితులు ఆ రకంగా రాబోతున్నాయని రాహుల్ గాంధీ గారు చెప్పారు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా నితీష్ గారు దయాదాక్షిణ్యాల మీద నడుస్తుంది. వారికి ఏ నిమిషంలో కోపం వస్తే ఆ నిమిషంలో ఈ ప్రభుత్వం పడిపోతుంది. ఇప్పటికే ఎన్డీఏలో ఉన్నటువంటి చిన్న చిన్న పార్టీలన్నీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతోనే సంప్రదింపులు చేస్తున్నారు. ఏ నిమిషంలోనైనా ప్రభుత్వం కూలిపోయేటటువంటి అవకాశం ఉంది. గతంలో మనం చూసాం 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారికి స్వయంగా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు దాన్ని స్వీకరించలే. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు భారతదేశ మూలలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కలవాలని, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారి ఒక ఆలోచన విధం ఉండే. అంతేకాకుండా ఒకవైపు నరేంద్ర మోడీ, అమిత్ షా ఏ విధంగా గాంధీ ఫ్యామిలీని టార్గెట్ చేసుకుంటూ, అదేవిధంగా ముఖ్యంగా రాహుల్ గాంధీ గారిని టార్గెట్ చేస్తూ ఏ విధంగా పనిచేశారో దేశం కాదు మొత్తం ప్రపంచమంతా చూసింది. అయినప్పటికీ కూడా రాహుల్ గాంధీ గారు ఏనాడు కూడా వెనుకకు తగ్గకుండా ప్రజల గురించి పోరాటం చేసిన విషయాన్ని ఒకసారి ఈ వేదిక నుంచి గుర్తు చేస్తున్నా. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేసినప్పుడు రాహుల్ గాంధీ గారు భారతదేశంలో ఉన్న పేదవాళ్ళు కావచ్చు, భారతదేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని, వాళ్ళు పడుతున్న బాధలు తెలుసుకొని ఈరోజు అవన్నీ కూడా రాహుల్ గాంధీ గారు స్వయంగా పార్లమెంట్లో అడ్రస్ చేయడం జరుగుతుంది. అలాంటి వ్యక్తిని ఏ విధంగా అరెస్ట్ చేసిరో బీజేపీ ప్రభుత్వం ఒకసారి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద ఎత్తున పర్ఫామ్ చేసిందంటే అది కేవలం రాహుల్ గాంధీ గారి నాయకత్వం వల్లేనని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాహుల్ గాంధీ గారిని ఇన్స్పైర్ అయ్యి రాహుల్ గాంధీ గారిని చూసి ఈరోజు ఖచ్చితంగా ఎంతోమంది యువకులు ఈరోజు స్వచ్ఛందంగా రాజకీయాల్లోకి వస్తున్నారు. రాజకీయాల్లో ఉన్న చెడును తుడిచిపడేసి రాజకీయాలలో ఈరోజు ద్వేషాన్ని తీసి ప్రేమను పంచమని ఈరోజు భారీ ఎత్తున రాహుల్ గాంధీ గారి పాదయాత్రను చూసి ప్రజలందరూ స్వచ్ఛంగా, మీరందరికీ తెలుసు బీజేపీ ప్రభుత్వం దేశంలో ఉన్న ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది. మొన్నటి మీ అందరు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సర్వేలు మీరు అందరూ చూసినారు. 130 దాటమన్నారు కాంగ్రెస్కి, 230కి వచ్చినాం.
మేజర్ నెంబర్కి 30 సీట్లు అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితిలో ఉండే. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం 400 సీట్లకు పోతా అన్న బీజేపీ ఈరోజు కేవలం 240కి దిగజారిపోయింది. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పెరిగిందా, బీజేపీ మీద నమ్మకం ఏ విధంగా పోయిందో మీ అందరికీ తెలుసు.